ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరట మీ అందరూ కూడా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరిని కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజున మనము ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ఈ ఉదయము లేదా మీరు చూస్తున్నటువంటి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలని తెరవండి. అది ఫోన్లో కావచ్చు, ట్యాబ్లో కావచ్చు, లేదా యాక్చువల్ బైబిల్ గ్రంథం కావచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకోవడం ప్రారంభిద్దాం. అందరూ కలిసి నాతో ఏకీభవించండి, వినండి, చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీసోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిదేకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా మాట్లాడుచు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా మాట్లాడుచు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను మాట్లాడుచు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు.
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం ఆదికాండము 2వ అధ్యాయం మనం చదువుకొని ఉన్నాం. ఇందులో దేవుడు మరి 7వ రోజులోగా ఆయన చేయవలసినటువంటి పనులన్నింటినీ ఆయన ముగించుకొని మరి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకొని ఆ దినమును ఆయన పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యెహోవా దేవుడు సృష్టించినప్పుడు మరి నరుణ్ణి నేలమట్టితో నరుణ్ణి సృష్టించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఆ నరుణ్ణి ఏదెను తోటలో ఉంచాడు. ఏదెను తోట కోసమని ఒక నదిని ఆయన ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆదాము ఒంటరిగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన దేవుడు చేశాడు. అంతేకాకుండా ఈరోజు మనము పిలుస్తున్నటువంటి ప్రతి జంతువు పేరు కూడా ఆదాము గారి దగ్గరికి దేవుడు ప్రతి ఒక్క జంతువుని తీసుకొని వచ్చి ఆదాము ఏ పేరు పెట్టాడో ఈరోజు ప్రతి జంతువుకు కూడా ఆ పేరు స్థిరముగా నిలబడిపోయి ఉన్నది. అంతేకాకుండా స్త్రీని నిర్మించినటువంటి విధానము ఎక్కడి నుంచి నిర్మించాడనే ప్రతిది కూడా ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. ఇటు మంచి వాక్యమును ఈరోజు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడుకున్నటువంటి వారందరూ కూడా మరి మీ యొక్క తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. అయ్యా, మరి ఈ ఉదయకాల సమయము లేదా నాయన మరి ఈ వీడియోని ఎవరు ఏ సమయంలో చూసి వాక్యాన్ని మరి వారు ధ్యానిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అయ్యా నీ యొక్క దీవెనను ఆశీర్వాదమును మాకు అనుగ్రహించండి. మరి తండ్రి, నీ సన్నిధిలో ఉండి ఈ వాక్యాన్ని చదువుట ఎంతో భాగ్యమై ఉన్నది, ఆశీర్వాదకరమై ఉన్నది. దేవా నాయన, మరి ఉదయం మేము వాక్యమును చదువుకొని ఉన్నాం. ఇదిగో తండ్రి, మా యొక్క పనులకు నాయన మేము బయలుదేరుతూ ఉండగా మా యొక్క జాబ్స్కి కావచ్చు, వ్యాపారాలకు కావచ్చు, స్కూల్స్కి కావచ్చు, కాలేజ్కి కావచ్చు, లేదా ఎటువంటి హౌస్ వైఫింగ్ పనులు కావచ్చు, దేనికైనా సరే దేవా మేము వెళ్తూ ఉండగా మాకు తోడుగా నీ ఉండయ్యా, కాపుదలుగా నీ ఉండయ్యా, రాకపోకలు ఎందుకు క్షేమమునివ్వయ్యా. దేవా, మా ఆలోచనలు నీ చిత్తానుసారముగున్న ఎడల సఫలపరచయ్యా. ఈరోజు మొత్తములో నాయన నీవు మాకు అధిపతివై ఉండి ఎటువంటి సాతాను ప్రేరేపణలకు లోబడిపోకుండా ఎటువంటి దుష్ట శక్తి యొక్క దాడులకు నైనా మేము బలి అవ్వకుండా నీవు మా పక్షముంది కాపాడి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవు పొంది దీవెన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు శుభమును కలుగు చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.